వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నిడదవోలు మున్సిపాలిటీలో ఏర్పడి 4 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ చైర్మన్ పైన అలాగే వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మా కౌన్సిలర్స్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా ఇద్దరిపైన అవిశ్వాస తీర్మానం పెట్టమని మేము కోరటం జరిగిందండి. ఇటువంటి సందర్భం రావడానికి గల కారణాలు కూడా ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికలు 18వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాము. 18వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ఇక్కడ నిడదవోలు పట్టణంలో 28 వార్డులకు గాను 27 వార్డులు వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. 27 మంది కౌన్సిలర్స్ కూడా అందరం కలిసి ఒక మాట మీద ఎంఓయూ రాసుకోవడం జరిగిందండి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద అందరూ కూడా 27 మంది సభ్యులు సంతకాలు చేసుకుని ఆ రోజున ఒప్పందం 2.5 సంవత్సరాలు ముందుగా భూపతి ఆదినారాయణ గారు చైర్మన్ చేయటానికి, తర్వాత 2.5 సంవత్సరాలు నేను కంటిన్యూ చేయటానికి అలాగ ఒప్పందం కూడా జరగడం జరిగింది. దానికి 27 మంది సంతకాలు చేసుకోవడం జరిగింది. అలాగే జరుగుద్దనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు అనుకోకుండా సెప్టెంబర్ 2023తో పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఆ టైంకి నాకు అనారోగ్యం కారణంగా నేను 1 సంవత్సరం పాటు సుమారు 6 నెలల పాటు హాస్పిటల్, తర్వాత ఒక 4 నెలలు రెస్ట్ తీసుకోవడంలో ఆయన్నే కంటిన్యూ చేయమని మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు మేము కూడా కోరటం జరిగింది. తదనంతరం ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల తదనంతరం ఈ రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ రాకపోవటం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగడంతో అప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాతకి అలాగే మా నుంచి 9 మంది కౌన్సిలర్స్ జనసేన పార్టీలో చేరడానికి మధ్యలో కూడా ఒక ప్రెస్ మీట్ ఇదే చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజున ఆయన చెప్పిన మాటలు మా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి, ఆ చైర్మన్ గారికి ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు క్లియర్ అయిన వెంటనే నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేసిన వెంటనే సత్యబాబు గారిని చైర్మన్ చేయటానికి ఒప్పందం ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అదే అయిన తదనంతరం ఆ లావాదేవీలు వారిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు క్లియర్ అవ్వటం, క్లియర్ అయిన అనంతరం మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ రాజీనామా చేయకపోవటం, రాజీనామా చేయమని అడిగిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడంతో ఆయనతో పాటు ఇంకొక 8 మంది కౌన్సిలర్స్ కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వం ఇది సమయాన్ని 4 సంవత్సరాలు పూర్తి కాలం అయిన తర్వాత కానీ అవిశ్వాసం పెట్టకూడదనే ఒకే ఒక రూల్ ప్రకారం మార్చి 18తో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయం చేసుకొని మిగతా 18 మంది కౌన్సిలర్స్ మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి కలవటం, కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మాన కాపీలు ఇవ్వటం, ఆయా కాపీలని మీకు అందించడం కూడా జరిగిందండి. ఎందుకంటే మేము అడిగేది నిడదవోలు పట్టణం ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది, 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది, అలా జరిగిందని. ప్రజలందరూ మా మీద విశ్వాసంతో అత్యధిక మెజారిటీలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడమని, అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి, పట్టణ అభివృద్ధికి దోహదపడమని మమ్మల్ని అందరినీ కూడా పంపడం జరిగింది. అయితే ఇది ప్రత్యక్షంగా మేమేదో పార్టీలకు అతీతంగానో మేము పార్టీల మీద దెబ్బలాడడానికో ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది మా అంతర్గత విషయంగా మేము ఈ రోజున మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజున ఏదైతే ఒప్పుదల ఒప్పందం రాసుకున్నామో ఆ ఒప్పుదల ఒప్పందం ప్రకారమే మాట్లాడుతున్నాం తప్ప మేమేదో అన్యాక్రాంతంగా మాకు పదవి ఇవ్వాలని కానీ వాళ్ళు పార్టీ మారారని కానీ ఆలోచన మాకు లేదు. కాబట్టి ప్రజలందరూ నిడదవోలు పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. జరుగుతున్న పరిణామాలు ఏదైతే మాట
నిలకడలేని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాలి. అలాగే ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాల పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి చెడు ఉద్దేశాలు ఉండకూడదంటే ఏదైతే మాట అనుకున్నామో ఆ మాట ప్రకారం ప్రజలందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాట ప్రకారం నాయకులు నిలబడాలని. అందుకని ఈ రోజున మీ అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.